అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మోంతా తుపాన్తో పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే నల్లమల అటవీ ప్రాంతంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద పరిస్థితిని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, వాట్ టు యు? ఎస్ భోగి, ఏదైతే మోంతా తుఫాను ఎఫెక్ట్తో అటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు గుండ్లకమ్మ వాగుకు భారీగా వచ్చి వరద నీరు చేరింది. ప్రస్తుతం మనం ఈ మల్లవరం దగ్గరున్న గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఎగువన కురిసిన భారీ వర్షాలకు దాదాపు 1.5 క్యూసెక్కుల నీరు ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్లుగానే అధికారులు దిగువకు వదిలిపెడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 24 గంటల్లో దాదాపు ప్రకాశం జిల్లాలోని 15 మండలాలకు పైగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వాగులు వంకలు పూర్తి స్థాయిలో పొంగి ప్రవహించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో ఏదైతే మార్కాపురం, పెద్దారవీడు, కంబం, బేస్వారిపేట ప్రాంతాలతో పాటు నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు ఓవైపు కంబం చెరువుకు నీళ్లు చేరడంతో పాటు మరోవైపు గుండ్లకమ్మ వాగుకు కూడా పూర్తి స్థాయిలో నీళ్లు చేరాయి. గత 24 గంటల్లో గుండ్లకమ్మ వాగుకు పూర్తి స్థాయిలో నీరు చేరటంతో అటు మార్కాపురం, పెద్దారవీడు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు పొంగి ప్రవహించిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఇది మొత్తం గుండ్లకమ్మ వాగుకు చేరటంతో దాని నుంచి ప్రస్తుతం గుండ్లకమ్మ జలాశయం వరకు ఈ నీళ్లు చేరిన పరిస్థితి ఉంది. దాదాపు 1,50,000 క్యూసెక్కుల నీరు ఈ ప్రాజెక్టుకు చేరుతున్న నేపథ్యంలో 15 గేట్లను కూడా ఎత్తివేశారు. దిగువ ప్రాంతాలకు ఈ నీటిని ప్రస్తుతం వదులుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గుండ్లకమ్మ జలాశయానికి సంబంధించి అటు నల్లమల అటవీ ప్రాంతంలో కురిసే వర్షాలతో పాటు ఇటు దర్శి, అద్దంకి ప్రాంతంలో కురిసిన వర్షాలకు సంబంధించిన నీళ్లు కూడా ఈ గుండ్లకమ్మ జలాశయానికి చేరే పరిస్థితి ఉంటుంది. గతంలో పలుసార్లు ఈ గుండ్లకమ్మ జలాశయానికి భారీగా నీరు వచ్చినప్పటికీ ఇటీవల కాలంలో మాత్రం ఈ స్థాయిలో నీళ్లు రావటం ఇదే ప్రథమం అని చెప్పుకోవచ్చు. ఇటీవల వరుసగా ఏదైతే ఈ గుండ్లకమ్మ జలాశయానికి సంబంధించి పూర్తి స్థాయిలో నీళ్లు ఉన్నాయో ఇప్పుడు కూడా భారీ స్థాయిలోనే ఇక్కడికి నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ 1,50,000 క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్న నేపథ్యంలో అటు మద్దిపాడు మండలం, యనమలమెల్లూరు, నందిపాడు, కొలచనకోట, వెల్లంపల్లి, మల్లవరం, తెల్లబాడు, రాచివారిపాలెం, కీర్తిపాడు, నాగన్నపాలెం గ్రామాల్లోకి భారీగా ఈ గుండ్లకమ్మకు సంబంధించిన నీళ్లు వెళ్లి చేరుతుంది. కొలచనకోట ఎస్సీ కాలనీ కూడా నీరు రావడంతో ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు నాగులపులపాడు మండలం చెదలవాడ విద్యుత్ సబ్స్టేషన్లకు కూడా ఈ నీరు చేరటంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్తో జిల్లా వ్యాప్తంగా రైతులు కూడా పూర్తిగా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. ఈ గాలివాన బీభత్సానికి ఖరీఫ్లో సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏదైతే ఇప్పటికే వ్యవసాయ అధికారులు వేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం 10,274 హెక్టార్లలో ఈ సాధారణ పంటలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా 870.18 హెక్టార్లలో ఉద్యాన పంటలు వేసిన రైతాంగం కూడా నష్టాలను చూడాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే అటు వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన శాఖ అధికారులు కూడా ప్రాథమికంగా ఈ మోంతా తుఫాను దాటికి ఎంత నష్టం వాటిల్తుందని అంచనాలు వేశారు. ఏదైతే ఈ మోంతా తుఫాను దాటికి 12,418 మంది రైతులు సాగు చేసిన పంటలు నష్టపోయాయని అంచనా వేశారు. 10,274 హెక్టార్లలో ఈ పంట నష్టం ఉంది. ఏదైతే పత్తి పంట 6,577 హెక్టార్లు, సజ్జ 1,771 హెక్టార్లు, వరి 1,440 హెక్టార్లు, అదేవిధంగా మొక్కజొన్న 268 హెక్టార్లు, దాంతోపాటు మినుము 109 హెక్టార్లతో పాటు జొన్న, ఆముదం, అరటి వంటి పంటలు కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కూడా 8,140 హెక్టార్లలో పూర్తిగా రైతులు ఈ నష్టపోయిన నేపథ్యంలో మరోసారి ఈ మోంతా తుఫాను రూపంలో రైతులకు కోలుకోని విధంగా దెబ్బతీస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి అటు తీర ప్రాంతంతో పాటు
ఇటు పశ్చిమ ప్రాంతం కూడా పూర్తిగా ఈ వర్షాల దాటికి దెబ్బతిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ పర్చూరు ఇంకొల్లు ప్రాంతంలో కూడా రైతాంగం పూర్తిగా ఈ పంటలు నీట మునిగి నష్టపోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి మోంతా తుఫాను మాత్రం కోలుకోలని దెబ్బతీసిందని మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సురేష్.